అని చెప్తా ఉంది. ఈరోజు లక్కీగా ఈ శాలిం రాజు గారు వాగిన వాగుడు వీడియోల్లో వచ్చింది కాబట్టి ఇది హడావుడైంది. లేకపోతే ప్రతి చర్చిలో జరిగే తంతు ఇదే. ప్రతి చర్చిలో కూడా సనాతన ధర్మం మీద విషం కక్కుతూ బతకటమే వీళ్ళ బతుకు. సనాతన ధర్మం మీద విషం కక్కకపోయినా, సనాతన ధర్మం గురించి అబద్ధాలు ప్రచారం చేయకపోయినా వీళ్ళ బతుక్కి అసలు మనుగడ లేదు. క్రైస్తవ్యానికి భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఏ దేశంలో వెళ్ళినా కూడా క్రైస్తవ్యం అనేది అబద్ధాల వల్లే వ్యాప్తి చెందింది, లేకపోతే హత్యలతోటి వ్యాప్తి చెందింది. మార్క్ మై వర్డ్స్. ఎవరైనా సరే దీని మీద డిబేట్ చేస్తానంటే నేను రికార్డెడ్గా చెప్తున్నాను, డిబేట్కి కూడా సిద్ధంగా ఉన్నాను. అండ్ ఇంకో మాట అంటున్నారు, ఇది మాట్లాడింది క్రైస్తవులతోటి అని చెప్పేసి. 4 గోడల మధ్య మాట్లాడారు అంటున్నారు. 4 గోడల మధ్య న్యాయంగా అయితే నీ క్రైస్తవులు అందరూ ఉన్నప్పుడు క్రైస్తవ్యం గురించి చెప్పుకోవాలి. క్రీస్తు గొప్పోడు అని చెప్పుకోవాలి. క్రీస్తు అది బీకాడు, ఇది బీకాడు, తోపు తురుము, మీ ఇష్టం వచ్చింది చెప్పుకోండి. కానీ సనాతన ధర్మం గురించి, సనాతన ఆచారాల గురించి మాట్లాడి మా 4 గోడల మధ్య మేము మాట్లాడుకుంటామంటే 4 వీధుల్లోకి ఈడ్చుకొచ్చి తంతాం ఒక్కొక్కడిని. సవాలే లేదు. ఎందుకంటే ఈ దేశంలో మమ్మల్ని అడ్డుకుంటే ఊరుకుంటాం, మా హక్కులను అడ్డుకుంటాం, మా ఆత్మాభిమానాన్ని తొక్కేస్తామంటే మాత్రం ఊరుకోవటానికి ఇక్కడ ఎవడో చేతులకి మేకులు కొట్టు కూర్చోలా మేము. రైట్ వెస్లీ గారు. ఎస్, ఇంకొక మాట అండి, వాడు మాట్లాడిన మాట చెప్తాను. వెస్లీ గారు ఒక మాట అండి, వెస్లీ గారు ఒక మాట. వాడు మాట్లాడింది వాడి చర్చకొచ్చే ఆడవాళ్ళ గురించి కాదు, వాళ్ళ చర్చకొచ్చే ఆడవాళ్ళతో మాట్లాడాడు అంటున్నారు కదా. వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుకోవాలా. ఊళ్ళో ఆడవాళ్ళందరూ పువ్వులు పెట్టే వాళ్ళందరి గురించి మాట్లాడినట్టు అయిపోయింది. పువ్వులు పెట్టే వాళ్ళందరూ కూడా బజారు తిరుగుతారు అంటానికి ఈడవడండి గొట్టంగడు. అబ్జెక్ట్ చేస్తున్నాను, కొంత మనం టెక్నికల్ గా మాట్లాడుకుందాం. ఇక్కడ వర్డ్స్ వద్దు, బూతు పదాలు అసలు ఇది బూత్ కాదండి, గొట్టంగడు అంటే. సనాతన ధర్మం గురించి ఇప్పుడు నేను చెప్తున్నా, వాట్ ఎవర్ స్టేట్మెంట్స్ ఐఎమ్ గివింగ్, ఐఎమ్ కన్ఫైన్డ్ టు దట్ అండ్ ఐఎమ్ ద సోల్ పర్సన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఓకే, నేను చెప్తున్నానండి, ఆన్ రికార్డే చెప్తా ఉన్నాను. నా ధర్మం గురించి, నా హిందూ ఆడబిడ్డల గురించి, ఎందుకంటే నేను ప్రతిరోజు ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాను, చిన్నప్పటి నుంచి చేశాను. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పేసి. అలాంటి నా సహోదరులైన ఆడవాళ్ళ గురించి నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. ఇది నా 4 గోడల మధ్య మాట్లాడుకున్న మాట, నా వాళ్ళ మధ్య మాట్లాడుకున్న మాట అంటే చెప్పు తెగేదాకా తంత. ఇప్పుడు నేను ఉన్నానండి, నేనే ఒక మాట అంటాను, చర్చికి వెళ్ళే వాళ్ళు అందరూ వ్యభిచారులు అని చెప్పి అంట. నేను ఏ చర్చి అని పేరు చెప్పను, ఏ పాస్టర్ అని పేరు చెప్పను, పలానా ఆడమ్మాయి పేరు చెప్పను. ఇప్పుడు నేను మాట్లాడిన మాట కరెక్ట్ అవుతుందా? నేను మాట్లాడిన అలాంటి వ్యాఖ్య తప్పే వెస్లీ గారు, తప్పే. ఎవరు మాట్లాడినా తప్పే. ఒకసారి అడుగుతారు వెస్లీ గారు, ఎవరిని మాట్లాడకూడదు. వెస్లీ గారు నిజంగా ఆయన అంటున్నట్టుగా ఎట్లా అంటాడు, వాడిని సమర్థిస్తానికి మీరు ఎట్లా వస్తారు బయటికి? రావటానికి వీల్లేదంటే. రైట్ వెస్లీ గారు, అదే 4 గోడల మధ్య లలిత్ కుమార్ చెప్తున్నట్టుగా మీరు కీర్తించుకోండి, మీ దేవుడిని కీర్తించుకోండి, మీ గురించి చెప్పుకోండి, పర్వాలేదు. కానీ ఇతరులు కూడా హట్ అయ్యే విధంగా మాటలు సమంజసం కాదు కదా అవన్నీ. అది ఇప్పుడు నేను చెప్తున్నాను సార్, లలిత్ కుమార్ గారు మా సోదరులు ఒక మాట మాట్లాడారు, చర్చికి వెళ్ళే క్రైస్తవులు నేను అంటానంటున్నారు కదా. ఈ రోజున మల్లెపూల గురించి శాలేం గారు అన్నది ఎంతకి ఒకవేళ 100కి 100% తప్పు అయితే, ఈ రోజు యేసు ప్రభువుని మేము ఒక దేవుడిగా, ఒక ఆత్మగౌరవంగా, మా రక్షకుడిగా మేము ఆరాధిస్తూ ఉంటే, యేసు ప్రభువు గురించి కానీ వాళ్ళ తల్లి గారి గురించి కానీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడినాడు. అప్పుడు మరి మహిళలకి గాయపరచబడదండి? నేను చెప్తా వినండి. ఇక్కడ చెప్తాను జాన్ వెస్లీ గారు, అది అదే తప్పే, మరి తప్పు కాదా? అది ఎవరు మాట్లాడిన తప్పే. లేదు కాదండి, ఆయన మాట్లాడిన స్టేట్మెంట్ తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి నేను రీజన్ ఇవ్వాలి. నా రిప్లై వినండి జాన్ వెస్లీ గారు, నా రిప్లై వినండి. చాలా మంది మరియమ్మ గారిని చాలా జాన్ గారు, మీ వాయిస్ మాకు కన్వే అవడం లేదు, సిగ్నల్ ఇంటరప్షన్ అవుతోంది. ఒకసారి కరెక్ట్ గా మళ్ళీ మాట్లాడండి. మీన్వైల్ ఇప్పుడు ఆయన అన్న స్టేట్మెంట్కి నేను ఒకసారి రిప్లై ఇవ్వాలండి. ఆయన ఏమంటున్నాడు, మరి అలా అంటే యేసుక్రీస్తుని మరియమ్మని మేము ఎంతో గౌరవిస్తాం, వాళ్ళనంటే మరి మా ఆడవాళ్ళందరినీ అన్నట్లు కాదా అంటున్నాడు. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, యేసుక్రీస్తు గురించి బైబిల్లో ఏదైతే ఉందో ఆ పాయింట్లు తీసుకుని మేము విమర్శ చేస్తూ ఉన్నాం. మరియమ్మ గురించి ఆల్రెడీ గూగుల్లో ఏవైతే ప్రచారాలు ఉన్నాయో, లేకపోతే ఇతర గ్రంథాల్లో ఏవైతే ప్రచారాలు ఉన్నాయో వాటిని గురించి ప్రశ్నిస్తూ మేము విమర్శలు చేస్తూ ఉన్నాం. అలాగే హిందూ గ్రంథాల్లో ఉన్న వ్యక్తుల గురించి, లేకపోతే దేవతల గురించి మీరు విమర్శలు చేస్తే మేము సమాధానం చెప్తాం. ఈవెన్ ఇప్పుడు కూడా ఇదిగో చర్చి బయట పలానా పుల్లమ్మో ఎల్లమ్మో ఉంది, లేకపోతే పలానా రూతమ్మో మార్తమ్మో ఉంది, వాళ్ళు ఇలా బజారు పనులు చేస్తున్నారు అనుంటే మేము మాట్లాడం. పేరు చెప్పకుండా జనరలైజ్ చేసి మాట్లాడేసినప్పుడు మొత్తం పువ్వులు పెట్టుకుని ఆడవాళ్ళందరినీ అవమానించినట్లయింది. ఈరోజు మేరీ గురించి నేను మాట్లాడటం కాదు, తాల్ముడ్ బుక్ కూడా చెప్పండి, ప్యాంతర్ అనే సైనికుడితో కనిందని చెప్పి ఒక రూమర్ ఉంది.
అలాగే ఆక్టేవియస్ అనేవాడితో కలిసి యేసుని కనిందని ఒక వార్త గూగుల్లోనే ఉంది. క్వింటోలియస్ అనే అతనితో కలిసి యేసుని కనింది అని చెప్పేసి ఇంకో మాట ఉంది. అగస్టస్ అనేవాడితో కలిసి యేసుక్రీస్తుని కనిందని చెప్పేసి కూడా ఒక వ్యాఖ్య గూగుల్లోనే తిరుగుతూ ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము మాట్లాడుతున్నాం. అలాగే ఏ బుక్లో అయినా సరే పువ్వులు పెట్టుకునే ఆడవాళ్ళందరూ వ్యభిచారులు తిరుగుబోతులని రాసి పెట్టుందా? ఉంటే తీసుకురండి ఆ బుక్ రాసినోడిని కూడా వీధుల్లోకి తీసుకొచ్చి తగలబెడతా, నడి రోడ్లో తగలబెడతా కొడుకులను ఒక్కొక్కడిని. దేశపు ఆడబిడ్డల్ని ఆచారాలను అవమానిస్తుంటే కన్ఫైన్డ్ గా ఈ టాపిక్ గురించి మాట్లాడుకున్నాం మహిళలకు సంబంధించి. వెస్లీ గారు కన్ఫైన్డ్ గా మనం ఈ టాపిక్ గురించి మాట్లాడదాం. ఇక్కడ షాలిం రాజు మాటని మీరు ఎలా చూస్తారు అడిగితే మీరు కూడా ఒక రకంగానే సపోర్ట్ గా ఉన్నట్టుగా మాట్లాడుకొచ్చారు. 4 గోడల మధ్య జరిగినట్టుగా మాట్లాడుకొచ్చారు. అలాంటి యదవను సపోర్ట్ చేసి ఎప్పుడైనా సిగ్గుపడాలి ఫస్ట్. జాన్ వెస్లీ గారు ఇక్కడ ఫస్ట్ మనం కన్ఫైన్డ్ టాపిక్ మాట్లాడుతున్నాం. ఈరోజు షాలిం రాజు గారి మాటలు సిగ్గుపడాలంటే ఇలాంటి మాటలు మాట్లాడిన పెద్దోడి గురించి సిగ్గుపడాలి. షాలిం రాజు సిగ్గుపట్టం కాదు, ఆడి సిగ్గుపడ్డ ప్రయోజనం లేదు. ఆడు చేయాల్సిన తప్పు చేసేడానికి శిక్ష ఉంటుంది. ఆడికి సపోర్ట్ చేస్తున్న మీలాంటి వాళ్ళు సిగ్గుపడాలి. మీరు మాట్లాడేది ఒక్కసారి వెస్లీ గారు సేమ్ టైం నేను వైప్రసాద్ గారు అడుగుతాను. వైప్రసాద్ గారు, సో షాలిం రాజు మాట్లాడిన మాటలు విన్నారు కదా, సో మీ అభిప్రాయం ఏంటి? దాన్ని మీరు ఏకీభవిస్తున్నారా, సమర్థిస్తున్నారా? హలో ప్రసాద్ గారు, నా వాయిస్ వినపడుతుందా? ప్రసాద్ గారు, నా వాయిస్ వినిపిస్తోందా మీకు? హలో రైట్. సో షాలిం రాజు గారు మాట్లాడిన మాటలు, ఎస్ మీ వాయిస్ నాకు వినిపిస్తోంది. నా వాయిస్ మీకు వస్తోందా? వస్తోంది. రైట్. షాలిం రాజు గారు మాట్లాడినటువంటి మాటల్ని మీరు ఏకీభవిస్తున్నారా, సమర్థిస్తున్నారా ఆయన మాటల్ని? ఇప్పుడు అక్కడ ఆయన ఏమన్నారండి? మహేంద్రం బయట పూలు పెట్టుకున్నట్టు మాట్లాడిన సంభాషణ గురించి చెప్పాడు. ఓకే, ఏం మాట్లాడారు దాంట్లో? ఏమన్నారు అక్కడ? పూలు ఇక్కడ ఎవరు కొనరా అని చెప్పేసి చెప్పాడు, ఒక పాస్టర్ గారు చెప్పారని చెప్తున్నారు. ఓకే, నాకు తెలిసి మీరు ఇంకా పూర్తిగా విన్నట్టున్నారు. దాంట్లో ఆయన ఏమంటున్నారంటే పరిశుద్ధాత్మ కలిగినటువంటి మహిళలు ఇక్కడ ఉంటారు, పూలు పెట్టుకోనట్టుగా మాట్లాడుకొచ్చారు. పెట్టుకున్న వాళ్ళందరి గురించి చెప్పారండి. ఎస్, అక్కడ పూలు పెట్టుకునే వాళ్ళు అందరి గురించి చెప్పారా? అక్కడ చర్చికి వచ్చే వాళ్ళు పూలు పెట్టుకోరని చెప్పారా? ఒకసారి ఆయన వీడియో పూర్తిగా చూడమని చెప్పండి. కానీ ఇన్ఫర్మేషన్ లేకుండా డిబేట్లోకి ఎట్లా వస్తారండి అసలు? ఒక్కసారి మీకోసం నేను వీడియో ప్లే చేయిస్తాను. ఒక్కసారి వీడియో పీసీఆర్ మళ్ళీ ప్లే చేయండి. వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధ. మల్లెపూలు అమ్ముకునేవాడు చర్చి ముందు పెట్టాడంట బండి. పాస్టర్ గారు లోపల పోతే చెప్పాడు, ఒక్కడు కూడా కొనడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్లో పెట్టుకోపో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు కొందరు ఇంతమంది ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు. కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరు ఇళ్ళకి పోయిందాక ఆడే కూర్చున్నాడు. ఒక్కళ్ళు కొనలా. అందరు పోయినాక పాస్టర్ గారు కూడా పోతా చూశాడు, బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలా ఎవరు. ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనరా, కొనరు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. వారు పరిశుద్ధాత్మ సంబంధులు. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు, సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఆయన రక్తము చేత కడగబడిన వారు. వారు అడ్డదిడ్డంగా తిరిగేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా ప్రవర్తించేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా బతికేవాళ్ళు కాదు. క్రీస్తు రక్తము చేత నీతిమంతులుగా తీర్చబడి నీతిగా బ్రతకటానికి తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నవారు. ఇకంతే బండి నెట్టుకొని పోయాడు. ఇక మళ్ళా కనపడలా మధ్యలో. రైట్, చూసారు కదా. ఒకసారి మీరు కూడా ఇంటరాక్ట్ అవ్వండి. చూసే పబ్లిక్ నుంచి కూడా నేను కాల్ తీసుకుంటాను. ఇక్కడ వెస్లీ గారికి, ప్రసాద్ గారికి అనే సేట్ లలిత్ కుమార్ గారు, నేను పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకోవాలనుకుంటున్నాను ఇక్కడ. ఎందుకంటే డెఫినెట్గా ఇటువంటి వాళ్ళు మాట్లాడే వాళ్ళు మాట్లాడి కూడా ఏదో ట్రెండ్ అవ్వాలనో లేకపోతే అహంకార పూరితంగానో కొంత మైండ్ లూజ్ అయ్యో ఏదో రకంగా మాట్లాడుతున్నట్టుగా భావించాలి. అది ఏ మతమైనా ఏదైనా కూడా. మహిళల్ని కించపరచడం కానివ్వండి, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టిన వ్యాఖ్యలు ఏవైనా కూడా డెఫినెట్గా ఉపేక్షించకూడదు. ఒకసారి పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకుంటున్నాను. సో పబ్లిక్ మీరెవరైనా కనుక ఈ డిస్కషన్లో మీ అభిప్రాయం తెలియజేయాలనుకుంటే 040691